ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏళ్లు నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యువమోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆదపాక నాగసురేష్, ఎట్రించి ముఖేష్, గుమ్మడి చైతన్య, జంపన పవన్, గొడ్ల రోహిత్, గోలి నాగరాజు, గొంది రాజేష్, ఉలవల సాయి, బాడిత నారాయణ, ముద్దాని జ్యోతికుమార్, నుదురుపాటి చైతన్య శర్మ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రదర్శనలో ఉంచారు. చిన్నారులకు, పెద్దలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రోగ్రామ్ అయిపోయింది. ఈరోజు యువమోర్చా ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఏవైతే అభివృద్ధి పనులు చేశారో, ఏవైతే పథకాలు పెట్టారో, దేశానికి ఏ రకంగా సేవలు అందించారో ప్రతి ఒక్క ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ప్రజల నుంచి వస్తున్న విశిష్ట స్పందన చూస్తుంటే ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్క భారతీయులు ఎంతో గర్వంగా ఇది చూసి ఆనందపడుతున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఈరోజు చేస్తున్నందుకు మేము యువమోర్చా ఆధ్వర్యంలో చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమం మోడీ సుపరిపాలనా దివాస్. ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అలాగే దేశంలో ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఈ 12 సంవత్సరాల్లో దేశాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్లారు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పని కేవలం 12 సంవత్సరాల్లోనే నరేంద్ర మోదీ గారు సాధించి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా విశ్వగురువుగా చేసే విధంగా చేశారు. ప్రపంచంలోనే జీడిపిలో ప్రస్తుతం 5వ స్థానం నుంచి భారతదేశం 4వ స్థానానికి ఎగబాకి త్వరలోనే ప్రథమ స్థానానికి చేరుకునే విధంగా నరేంద్ర మోదీ గారు యొక్క స్వపరిపాలన అందిస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 12 సంవత్సరాల్లో యువతకే కానీ, ఆడవాళ్ళకే కానీ, వృద్ధులకే కానీ, పిల్లలకే కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అందించి తాగడానికి నీరు, ఉండటానికి ఇల్లు, అలాగే చేయడానికి పని, ఇవన్నీ కూడా ప్రజలకి ఈ యొక్క 12 సంవత్సరాల విజయోత్సవ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది.